ఉపవాసము అన్న మాట ఎందుకు తీసుకొచ్చారో తెలుసా అండి? పెద్దలే చెప్తారు, ఉపవాసము పుట్టని కొట్టుటయే, పాముని కొట్టుట కాదు. కానీ మరి ఎందుకు పెట్టారు ఉపవాసం అంటే, ఉపవాసము అనేటప్పటికీ ముందు మీరు మీ శరీరాన్ని నియంత్రిస్తారు. ఎంత పదార్థం అవసరమో అంత పదార్థమే తీసుకుంటారు. ఇప్పుడు లోపల నిలవ ఉండిపోయినటువంటి అత్యధికమైనటువంటి శక్తి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అవ్వడాన్ని ఈశ్వరముఖం చేస్తారు. ఆ రోజంతా భగవంతుడికి దగ్గరగా నిలబడి, ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట. కాసేపు భజన చేస్తారు, కాసేపు కీర్తనలు పాడతారు, కాసేపు భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు వింటారు, కాసేపు సహస్రనామం చేసుకుంటారు, కాసేపు పూజ చేసుకుంటారు, శ్రీచక్రం టీవీ కాసేపు ఏదో గజేంద్ర మోక్షం చదువుకుంటారు, ఇంకా కాసేపు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చదువుకుంటారు. మారి మార్చి 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 ఇంద్రియాలన్నింటినీ కూడా ఉపవాసం వైపుకు పెడతారు.